శ్రీకాకుళం జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఖరీఫ్ ఆరంభంపై నెలన్నర కాలం గడుస్తున్నప్పటికీ సకాలంలో వర్షాలు పడక విత్తనాలు దొరక్క జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్ పనులు ప్రారంభించి సాగుకు సిద్ధమైన రైతన్నలకు ప్రస్తుత పరిస్థితులు కలవరపెడుతున్నాయి. నారుమడుల కోసం విత్తనాలు చల్లుకున్న రైతన్నలు వర్షాల కోసం ధీనంగా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ఏడు ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ మొదట్లో తేలికపాటి జల్లులు కురవడంతో రైతన్నల కళ్లల్లో ఆశలు చిగురించాయి. జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు సాగుకు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల నారుమళ్ల కోసం విత్తనాలు కూడా చల్లుకున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు సిక్కోలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 2 నెలలుగా కనీస వర్షపాతం నమోదు కాకపోవడం జిల్లాలో విత్తనాల కొరత సమస్యలు రైతులను పట్టిపీడిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకపోవటం, సకాలంలో వర్షాలు పడకపోవటం వల్ల ఈ ఏడాది కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. మరోవైపు ప్రతి ఏటా అన్నదాతలు ఏదో ఒక రూపంలో పంటను నష్టపోతున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఖరీఫ్ ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక సాగు ప్రశ్నార్థకమే అవుతుందని అన్నదాతలు మదనపడుతున్నారు. ఇప్పటికే విత్తనాలు చెల్లుకున్న రైతులు నారుమళ్లు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది వ్యవసాయ బావులు, బోర్ల ద్వారా నారుమళ్లకు నీటిని అందించి వాటిని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మిగతా పంటలతో పోల్చితే వరి సాగుపైనే రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్లో 2,40,000 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంది. దీనిలో 2,10,000 హెక్టార్లు వరి సాగు విస్తీర్ణం. అయితే ఖరీఫ్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో 20% మాత్రమే రైతులు వరి విత్తనాలు చల్లారు. అంటే కేవలం 40,000 హెక్టార్లలో మాత్రమే ఈ ఖరీఫ్లో వరి సాగుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. వరి నాట్లు మొలకెత్తాల్సిన సమయంలో ఇంకా విత్తనాలు చల్లే పనుల్లోనే రైతాంగం నిమగ్నమైంది. దీనికి వర్షాభావంతో పాటు విత్తనాల కొరత కూడా కారణంగా చెప్తున్నారు రైతన్నలు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఇదిగోండి వెనక చూస్తున్నారు మీరు, ఇది మామూలు దమ్ము పట్టి వ్యవసాయం చేయడానికి ఈ వరి నాటుమడులు ఆకుమడులు ఏర్పాటు చేసుకుంటుంటాం. ఈ ఆకుమడి ఈ సగం పుట్టింది, బెడ్డ నానలేదనమాట. వర్షం పడిన వర్షం బెడ్డ నానపోయిన వల్ల పూర్తి పర్సెంటేజ్ 80% పడలేదు. ఆ విత్తనం బయటకు రాలేదు. 20%గా బయటకు వచ్చి చాలా రైతుకి చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం విత్తనాలు కూడా సరైన సమయానికి విత్తనం కూడా రైతుకి సరైన విత్తనం అందించలేకపోయింది. ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నిందలు చేసుకోవడమే కానీ ఈ ప్రభుత్వం వచ్చిందండి, మీరు అందించండి విత్తనాలు సరే సఫిషియెంట్గా. ఇగో 4 సార్లు దున్నుకొని పొలం చేసినాము. ఆకులు పుట్టి సగం ఆకులు సగం మొక్కలు పుట్టి సగం మొక్కలు పుట్టలేదు. వర్షాలు లేక నానా ఇబ్బందులు పడతాము. ఆ విత్తనాల కోసం నానా బాధలు పడ్డాము. ఆ విత్తనాలు తెచ్చుకొని ఏదో మళ్ళీ బతుకు తెరువు కోసం ఇలాగ వ్యవసాయం పెడతామంతటికి ఇలా తయారైంది. లాస్ట్కి ఇప్పటికి దమ్ములా పోల్చిన టైం మాకు నీళ్ళు చొక్కలు లేక నానా బాధలు పడుతున్నాము. జిల్లాలో ఖరీఫ్ కు సంబంధించి 75,900 క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశించారు. కానీ 65,000 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అధికారులు అందుబాటులోకి తేగలిగారు. ఇందులోనూ రైతులకు అవసరం లేనివే అధికంగా ఉన్నాయి. దీంతో రైతులకు విత్తనాల కొరత తప్పటం లేదు. ఈ ఏడాది 1,001 రకం విత్తనాలను నిషేధించారు. దీంతో వాటి స్థానంలో అన్నదాతలు 1,075 రకం వరి విత్తనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విత్తనాలు డిమాండ్కు తగ్గ స్థాయిలో లేకపోవడంతో రైతన్నలకు తిప్పలు తప్పటం లేదు. అయితే వాస్తవ పరిస్థితులకు అధికారుల లెక్కలకు పొంతన ఉండటం లేదు. జిల్లాలో ఎక్కడా విత్తన కొరత లేదని యంత్రాంగం చెప్పడం విశేషం. వరుణుడు సహకరిస్తే ఈసరికి మేము దమ్ములు పట్టుకొని నారుమల్లు ఆకులు తీసి ఉడుచుకునే పరిస్థితిలో ఉండవలసిన సమయంలో 4 రోజులుగా వర్షం లేనందున నీరు లేక నారుమల్లి వచ్చేమాట విత్తనాలు దొరక్క చాలా బాధపడినప్పుడు కూడా ఏదో కష్టపడి విత్తనాలు సంపాదించినప్పుడు నారుమల్లో వచ్చి ఇప్పుడు 40% పోయింది.
60% మాత్రమే పుట్టింది. ఈ 60% కూడా మరి 10 రోజులు పోతే ఇది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఖరీఫ్ సీజను 7వ నెల నుండి మేము నాట్లు వేసుకుంటాము ఇప్పుడును. అలాగనేసి ఈ సంవత్సరం కూడా విత్తనాలు వెదలుగా జల్లాం, కొంత నార్లుగా పోసాం, కొంత విత్తనాలు సగం పుట్టి సగం పుట్టక ఎంతవరకే అయిపోయింది. వర్షం లేదు, కెనాల్ రాలేదు. ఈ విత్తనాలు రద్దు అయిపోయి విత్తనాలు ఇప్పుడు రైతుల కాడ ఎవరికాడా మరి లేవు. దీన్ని ఇదే ఎండ ఒక వారం రోజులు కానీ జరిగితే ఈ ఉన్న మొక్క కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. దమ్ములకు కూడా దిగిపోతున్నారు కొన్ని ఏరియాలో, వాటర్ ఉన్న ఏరియాలో. మా ఏరియాకి వాటర్ లేదు, విత్తనాలే పోనాయి, ఇంకా వాటర్ లేదు, ఆకులు నార్లు పోనాయి. మరి ఇప్పుడు గడ్డ రాలేదు కాబట్టి విత్తనాలు సప్లై చేస్తే మళ్ళీ మేము నార్లు పోసుకొని కెనాల్ వస్తే నాట్లు వేసుకుంటాం. బయోమెట్రిక్ ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలని అధికారులు మొదట నిర్ణయించారు. బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ముందుగా విత్తనాలు పంపిణీ చేసి తర్వాత గ్రామాలకు వెళ్లి బయోమెట్రిక్ వేయటంతో విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. నేతలు, అధికారులు అండదండలున్న వారి ఇంటికి విత్తనాలు చేరుతున్నాయి తప్ప సాధారణ రైతుకు మాత్రం విత్తనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు సకాలంలో వర్షాలు పడకపోతే వేసుకున్న విత్తనాలు వృధా అవుతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరుణదేవుడు కరుణించకపోతే పెట్టుబడి పెరిగి తమ పరిస్థితి తలకు మించిన భారంగా మారుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.